గతంలో తాను మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న సమయంలో నిధులు లేక ఈ నల్ల చెరువును అభివృద్ధి చేయలేకపోయినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కుక్కటిపల్లిలో ప్రస్తుతం నల్ల చెరువు అభివృద్ధిని చూసి స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తామన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధితో పాటుగా సంక్షేమంపైన దృష్టి పెడతామని తెలిపారు. ఏ పేదవాడి ఇల్లు కూలగొట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చెరువుల పునరుద్ధరణలో నిర్వాసితులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. రాజకీయాలు ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోవాలనేది నా విధానం. అభివృద్ధి వేదికల మీద రాజకీయాలు చర్చించడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈనాడు ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని ఆరోపణలు చేసినా హైడ్రా ప్రారంభించినప్పుడు హైడ్రా పనులు కొనసాగిస్తున్నప్పుడు చాలా మంది చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఎవరు ఏ ఆరోపణలు చేసినా నా ఆలోచనలో నా సంకల్పంలో నాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు కాబట్టి వాటన్నిటి విమర్శలను మౌనంగా సహనంతోనే నేను వాటిని భరించిన. ఈనాడు హైడ్రా కమిషనర్ గారు ఇతర అధికారులు ఈ నల్ల చెరువును చేసిన అభివృద్ధిని చూసిన తర్వాత ఇక్కడున్న వేలాది మంది వాళ్ళ మొహాలలో ఆనందం చూస్తే నాకు పడ్డ తిట్లు నాకు ఆశీర్వాదం కిందనే నేను భావిస్తున్నా. వాటిని తిట్లుగా నేను చూడడం లేదు. వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా మన ప్రాంతానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇక్కడికి తరలి వస్తున్నారు. మనం కళ్ళు మూసి తెరిచే లోపల వేల మంది లక్షలైనరు. ఇవాళ లక్షల జనాభా 1,34,00,000కు పెరిగిపోయింది అనంటే ఈ మహానగరం ఈరోజు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఈరోజు అభివృద్ధి చెందుతున్నది. ఈరోజు లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నివసించడానికి స్థలం లేకనో అవకాశం ఉన్న దగ్గర చిన్న చిన్న గుడిసెలు వేసుకోనో లేకపోతే వాళ్ళ ఆదాయంలో 1-2 గదులు నిర్మించుకోనో ప్రభుత్వ స్థలాలలో లేకపోతే చెరువుల్లో నిర్మాణం చేసుకొని ఉండొచ్చు. కానీ అనధికారికంగా అలా కట్టుకున్న వాటిని తొలగించినప్పుడు కొంతమంది పేదలకు నష్టం జరిగి ఉండొచ్చు, ఇంకొంతమంది పేదలకు దుఃఖం కలిగి ఉండొచ్చు. ఇవాళ నేను వేదిక మీద నుంచి స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా మిత్రుల అరికపూడి గాంధీ గారికి నేను సూచన చేస్తున్నా. ఈ విధంగా ఎవరైనా నిర్వాసితులు జరిగితే వాళ్ళు ఏవైనా నివాస స్థలం కోల్పోతే వాళ్లకు కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నేను తీసిపెట్టినా నిజమైన అర్హులైన పేదలుంటే వాళ్లకు నివసించడానికి అవసరమైన వసతిని కల్పిద్దాము. మీరు వాటికి సంబంధించిన వివరాలు సేకరించండి. ఏ పేదవాడిని ఇబ్బంది చేయడం, ఏ పేదవాడి ఇల్లు కూలగొట్టడం మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు.